ఇంకా సీఎం చెప్పినా పెంచేదే లేదు. ధాన్యం కొనుగోలులో ట్రేడర్లు మిల్లర్ల దందా. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు. నిన్న జనగాంలో జరిగినటువంటి సంఘటన. జనగాం మార్కెట్ యార్డుకు సంబంధించి ధాన్యం కొనుగోలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. జనగామ మార్కెట్ ఘటనపై సీఎం సీరియస్. ఆంధ్రజ్యోతి కథనాన్ని జోడిస్తూ రేవంత్ ట్వీటు. అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్కు అభినందన. 3 ట్రేడర్లపై కేసులు, కార్యదర్శిపై వేటు. ఇది మార్కెట్ కార్యదర్శి పైన వేటు వేశారు. కానీ ఇది ఇప్పటికే కాదు, దీనిపైన పూర్తిస్థాయి సమీక్ష చేయాలి రాష్ట్రం మొత్తం. నిన్న అనుకోకుండా ఒక సంఘటన బయటకు వచ్చి ఉండొచ్చులే, కానీ ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారా లేదా, ఎంత ధాన్యం తరుగు తీస్తున్నారు, నిజంగా ఇస్తున్నారా లేదా అనేటువంటి అంశాలపైన క్లారిటీ రావాలి. నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత, తేమ శాతం పేరుతోటి, తాలు పేరుతోటి ధాన్యాన్ని విపరీతంగా తక్కువ ధరకు కొంటున్నారు. మద్దతు ధరకు ఎన్ని దగ్గరలా మొత్తం తెలంగాణలో ఇన్ని మార్కెట్ యార్డులలో, ఎన్ని ఐకేపీ సెంటర్లలో మద్దతు ధరకు అనుకూలంగా కొన్నటువంటి రేట్లు ఎన్ని చోట్ల కొంటున్నారు, ఎన్ని చోట్ల తేమ పేరుతో, తాలు పేరుతో ఎంత అన్యాయం చేస్తున్నారు రైతులకు అనేటువంటి విషయం చూడాలి. తరుగు తీసేటువంటి అంశంలో కూడా రైతులకు అన్యాయమే జరుగుతున్నది. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు, నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత. క్వింటాకు 500 నుంచి 600 దాకా కట్టు, సన్న రకాలైతే 700 నుంచి 800 దాకా కోత. పండుగలు, సెలవులు, ధ్యాసలోని అధికారులు కొనుగోలు కేంద్రాల్లో పెరగని సేకరణ. మిల్లర్లు, ట్రేడర్లు, మార్కెట్ సిబ్బంది కుమ్మక్కు. జనగామ మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు. బుధవారం కంటే క్వింటాకు 30 అదనం, గత్యంతరం లేక అమ్ముకుంటున్న అన్నదాతలు. ఎందుకంటే ఒక రైతుకు దాన్ని స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండదు. వాళ్ళకు గోడౌన్లు కానీ లేదంటే ఎక్కువ స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ రైతుకు ఉండదు. వాళ్ళు ధాన్యం కోసిన తర్వాత, వరి కోసిన తర్వాత, వడ్లు పట్టిన తర్వాత అవి పక్కనే అవసరమైతే ఆ ఊర్లోనే ఐకేపీ సెంటర్లో ఎక్కడో ఉంటే అక్కడే అమ్ముకుంటారు. ఒకప్పుడైతే అదే కాలంలో అక్కడ ఉండేటువంటి ప్రైవేటు రైస్ మిల్లర్లు కానీ ప్రైవేటు వాళ్ళు వచ్చి కొనుక్కునేటువంటి వాళ్ళు, ఏది ట్రేడర్లు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. మార్కెట్లలో ఇంత పెద్ద ఎత్తున మద్దతు ధర ఇస్తామని చెప్పిన తర్వాత మద్దతు ధర ఎంఎస్పికి బోనస్ కూడా ఇస్తామని చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. బోనస్ సంగతి దేవుడు ఎరుగు. తరుగు పేరు మీద, తాలు పేరు మీద, ఒక్కొక్క బస్తాకు ఇచ్చేటువంటి దానిపైన బస్తా బరువు పేరు మీద 2 కిలోలు ఒక బస్తాకు తీసేస్తారు, తరుగు తీసేస్తారు. మళ్ళీ హమాలి ఇవన్నీ ప్రత్యేకంగా మళ్ళీ తీసేసేది. సో ఒక బస్తా మీద ఎన్ని కిలోల వడ్లను తరుగు తీసేస్తున్నారనేటువంటి విషయం చూడాలి. మట్టి పేరు మీద, తాలు పేరు మీద, ఈ హమాలి పేరు మీద తీసేటువంటి తరుగు ఎంత? ఒక రైతు పండించిన తర్వాత 100 కిలోల బస్తాకో లేదంటే 50 కిలోల బస్తాకో ఎంత తరుగు తీసేస్తున్నారు? సో దీనిపైన కూడా క్లియర్గా ఒక క్వింటాకు 500 నుంచి 600 దాకా పోయిన తర్వాత ఇంకా రైతులకు ఏం మిగులుతుంది? అరగాలం కష్టించి శ్రమించి చేసినటువంటి వాళ్ళకు వచ్చేటువంటిది ఏంటి? ఇప్పటికే ఈసారి కరువు పేరుతోటి సగం నీళ్లు దొరకక చాలా మటుకు పంటలు ఎండిపోయినాయి. 10 ఎకరాలు పెట్టిన వాళ్ళు, ఎకరం 2 ఎకరాలు పెట్టిన వాళ్ళ పరిస్థితి కూడా సగం వదిలేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అట్లాంటిది ఉన్న దాంట్లో ధాన్యానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వము చిత్తశుద్ధితోటి అధికారులు కొనుగోలు కేంద్రాలపైన సమీక్ష చేసి వెంటనే దీనికి సంబంధించినటువంటి అంశం పైన క్లియర్గా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదంటే మిగిలినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ సమీక్ష చేసి మండలాల వారీగా జరుగుతున్నటువంటి కొనుగోళ్లు, మిల్లర్ల పెత్తనము లేదంటే ట్రేడర్ల పెత్తనము ఏ విధంగా జరుగుతున్నది, రైతులకు తరుగు ప్రభుత్వం సూచించినటువంటి సూచనల మేరకే తరుగు తీస్తున్నారా, అంతకంటే ఎక్కువ తీస్తున్నారా అనేటువంటి అంశం పైన కూడా క్లియర్ కట్గా సమీక్ష చేయకపోతే రైతులు లబోదిబోమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయం చేసుకునేటువంటి భూములన్నీ కూడా పక్కకు పోతున్నాయి. వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు, రైతులు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇదన్నీ చేస్తే వ్యవసాయం తగ్గిపోతుంది. మొత్తం ప్రకృతి మొత్తం అసహజనానికి వెళ్ళిపోతుంది. సమతుల్యత నుంచి ప్రకృతి కూలిపోతుంది. వ్యవసాయం మొత్తం పక్కన పోయిన తర్వాత రేపు పొద్దుగాల భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్లు ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో కూడా ఉన్న జనాభాకు అనుగుణంగా అంతమంది రైతులు ఉన్నారా, అంతమంది పంటలు పండిస్తున్నారా, కూరగాయలు, పాలు, పండ్లు, మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా వ్యవసాయ సమతుల్యత ఉంటుందా లేదా, భవిష్యత్తుకు ఇది చాలా పెద్ద ఒక, ఎందుకంటే చూస్తున్నాం ఊర్లకు హైదరాబాద్ చుట్టుపక్కల లేదంటే టౌన్లకు చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్లన్నీ మాయమైపోతున్నాయి, వ్యవసాయం అంతా మాయమైపోతున్నది పూర్తిగా. ఇంకా ఈ వ్యవసాయానికి లేదంటే పనిచేసేటువంటి రైతులకు, రైతు కూలీలకు కనుక ఆసరా దొరకకపోతే, ఎందుకంటే పనికి ఆహార పథకాన్ని కూడా రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేయకపోతే వచ్చేటువంటి నష్టాన్ని కూడా మనం చవి చూడాల్సి వస్తుంది. భవిష్యత్తులో వ్యవసాయం చేయకపోతే కొట్లాటలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రైతులకు
ఆహార ధాన్యాల రేట్లు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? ప్రతి ఒక్కరూ రేట్లు పెరుగుతాయని బాధపడుతున్నారు, కానీ ఉత్పత్తి దగ్గర, వ్యవసాయం దగ్గర ఎంత మేరకు నష్టం జరుగుతున్నది? ఎంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు? కూరగాయలు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గ్రామాల్లో కూడా పాలు, పండ్లు, కూరగాయలు కొనుక్కునేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా పాలు, పండ్లు, కూరగాయలు ఊర్లలో కొనుక్కుంటున్నారు. ఊర్లలో కూరగాయల మార్కెట్ అవుతుందని చెప్పేసి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితికి ఎందుకు వచ్చింది? ఊర్లలో కూరగాయలు కొనుక్కోవడం, ఊర్లలో రైతు మార్కెట్లు రావడం అంటే అమ్మడానికి ఊర్లలో మార్కెట్లు ఉండాలి, కానీ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కూరగాయలు కొనుక్కుంటున్నారంటే అది భవిష్యత్తుకు నష్టమైనటువంటి సంకేతాన్ని మనం చూసుకోవాలి.